కొంత చర్చలు జరిగిన తర్వాత దాని పట్ల తెలంగాణ లోపల వాళ్ళు సర్వే చేసుకుంటే వ్యతిరేకత వచ్చింది కాబట్టి అప్పుడు కొద్దిగా ఆగిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ డైరెక్ట్గా బహిరంగంగా కాకుండా అంతర్గతంగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి దీన్ని వాళ్ళు చాలా ప్రెస్టేజ్గా తీసుకొని దీన్ని ఎట్లయినా దీన్ని సాధించాలనే విషయంలో ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు చాలా తీవ్రంగా ప్రచారం చేస్తున్నారు. మనకు తెలుసు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా చేస్తారంటే పక్క వాడికి ఏం తెలుసు చెప్తారో వాళ్ళు మనకి కూడా తెలియదు. మన ఇంటి పక్క ఎవరైనా ఉన్నారనుకో వాటితో వచ్చి మాట్లాడితే అనుకుంటాం కానీ మనతోటి అంటే ఏదో మాట్లాడుకుంటారు కానీ ఈ విషయం మాట్లాడుతున్నారనేది తెలియదు. అందువల్ల ఆర్ఎస్ఎస్ వాళ్ళ ద్వారా మనకు వచ్చిన సమాచారం ఏంటంటే వాళ్ళు దీన్ని సెకండ్ క్యాపిటల్ అంటే డ్యూటీ చేయాలనేది ఉన్నది. డ్యూటీ చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రధానంగా తెలంగాణ లోపల మనకు 70% ఆదాయం వచ్చేది కేవలం హైదరాబాద్ నుంచి. ఈ హైదరాబాద్ ఒక ఆదాయం కాకపోయినట్లయితే తెలంగాణ అనేది కేవలం ఒక డ్రై ఏరియాగా మిగిలిపోతుంది తప్ప ఇది ఎటువంటి ఆదాయం వచ్చేది కేవలం రిమైనింగ్ అంతా కూడా అగ్రికల్చర్ అంటే పెద్ద ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే అదర్ సర్వీస్ సెక్టర్స్ కూడా చాలా తక్కువ జిల్లాలో. అందువల్ల ఏమంటుంటే దీన్ని డ్యూటీ చేస్తే మాత్రం తెలంగాణ చాలా తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది. అంతేకాకుండా ఇప్పుడు 5,20,000 మంది ఉన్నారు మన ఉపాధ్యాయులు ఎంప్లాయీస్ అంటే రెగ్యులర్ ఎంప్లాయీస్ ప్లస్ పెన్షనర్స్ అంటే వీళ్ళకి దాదాపు ఒక 46,000 కోట్లు వీళ్ళకి జీతాలకే కావాలి. రేపు ఒకవేళ యూటీ అయ్యిందనుకోండి, యూటీ అయినప్పుడు ఈ జీతాలన్నీ ఎవరు భరిస్తారనేది ప్రధానంగా. రెండవది ఏంటంటే ఒకవేళ యూటీ చేసినట్టయితే ఇమ్మీడియట్గా ఏం చేస్తారు లెఫ్టినెంట్ గవర్నర్ వస్తారు. లెఫ్టినెంట్ గవర్నర్ వచ్చింది అంటే కంప్లీట్గా ఇది కేంద్ర ప్రభుత్వం చేతిలో వెళ్ళిపోతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అదే జరుగుతుంది. కానీ ఇక్కడ పబ్లిక్ రిప్రజెంటేటివ్ వాళ్ళ అంటే శాసనాలు కానీ లేకపోతే వాళ్ళు చేసే విధానాలకు ఎటువంటి ప్రాధాన్యత ఉండదు. కేవలం లెఫ్టినెంట్ గవర్నర్ మాత్రం పరిపాలిస్తారు. మనం ఢిల్లీలో కూడా చూస్తున్నాం, పాలిటిక్స్లో చూస్తున్నాం, రకరకాల డ్యూటీలలో చూస్తున్నాం. దీని ఆధారంగా చేసుకొని ఎందుకు బీజేపీ వాళ్ళు ఇప్పుడు దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు అనేది ప్రధానమైన ప్రశ్న. ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారంటే సౌత్ ఇండియాలో కాక మీరు చూసినట్లయితే ఈ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు ప్రధానంగా ఈ సమీప భవిష్యత్తు లోపల ఈ రాష్ట్రాలలో బీజేపీ చేసేదానికి అవకాశం లేదు. దీన్ని ఎక్స్పాండ్ చేసుకోవాలంటే ఏం చేయాలంటే హైదరాబాద్ని కేంద్రంగా చేసుకోవాలనేది వాళ్ళు ఆలోచన. ఎందుకు హైదరాబాద్ని కేంద్రంగా చేసుకోవాలనేది దీనికి కొన్ని కారణాలు తీసుకున్నారు. ఎందుకు అంటే ఇక్కడ మొన్న ఇప్పుడు ఈ అమిత్ షా 30 లోపల నక్సలిజాన్ని అంతం చేస్తానని ఆయన చెప్పాడు, చేస్తున్నాడు. కొంతమంది సక్సెస్ అయిందని కూడా చెప్పవచ్చు. అయితే వాళ్ళు సర్వే చేసినప్పుడు ఈ రాష్ట్రాలలో మొత్తం లోపల అర్బన్ నక్సలైట్లు ఎక్కడ ఉన్నారంటే హైదరాబాద్లోనే అర్బన్ నక్సలైట్లు ఎక్కువ ఉన్నారు అనేది వాళ్ళ సర్వేలో చేశారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ ముస్లిం ఇన్సిడెంట్స్ ఎక్కడైతే జరుగుతున్నాయో దేశం లోపల కానీ లేకపోతే మొన్న ఆస్ట్రేలియాలో జరిగిన బ్రిడ్కాంచ్ బీచ్లో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకు సంబంధించిన వాళ్ళు కూడా హైదరాబాద్కు సంబంధించి ఇట్లా రోహింగ్యాలు ఉన్నది రకరకాల కారణాల చేత దీన్ని హైదరాబాద్ని వాళ్ళు సెంటర్గా చేసుకొని ఈ సౌత్లో ఎక్స్పాండ్ కావాలనేది వాళ్ళ యొక్క మెయిన్ ఆలోచనగా ఉంది. కాబట్టి మనం ఏంటంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా ఇది బయటికి ఎవరికి కనపడదు. రేపు ఒకవేళ బీజేపీ వాళ్ళు కాక లేదా కేంద్ర ప్రభుత్వం కాక ఇమ్మీడియట్గా చేయదలుచుకున్నట్లయితే ఈ రాజకీయ పరిస్థితి ఎట్లా ఉందంటే ఇప్పుడు ఆంధ్ర ఉందనుకోండి, ఇటు జగన్ కానీ లేకపోతే చంద్రబాబు కానీ కేంద్ర ప్రభుత్వాన్ని వాళ్ళు ప్రభావితం చేసే అవకాశం ఉంది. కానీ మన దగ్గర ఉన్న కేసీఆర్ కానీ రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే రాజకీయ నాయకత్వం మన దగ్గర లేదు. ఇది మొదటి నుంచి కూడా జరుగుతుంది. ఇది మనం తెలంగాణ ఆంధ్ర మెర్జ్ అయినప్పుడు కూడా మన నాయకత్వం ఢిల్లీని ప్రభావితం చేయలేకపోవడం వల్లనే ఆంధ్రాలో తెలంగాణ లేదు. అప్పుడు కూడా ఆంధ్ర నాయకత్వం వాళ్ళు నెహ్రూతోటి గాంధీతోటి వాళ్ళు యాక్టివ్గా ఉన్నారు. మన వాళ్ళు ఇక్కడ నిజాం చేపట్టిందంటే మన నాయకత్వం సెంట్రల్ వాళ్ళతో లేకపోవడం వల్ల కూడా అప్పుడు జరిగింది. ఇదే పరిస్థితి ఇప్పుడు రావడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. ఎందుకు అంటే ఈ స్టేట్ రీఆర్గనైజేషన్ ఎప్పుడైతే జరిగిందో ఈ 10 రోజుల కమిషన్ ఇప్పుడు వాళ్ళు ఏం రికమెండ్ చేశారు 1956 లోపల జరిగే తెలంగాణ ఎలక్షన్స్ లోపల 2/3% కాక వంతుగా ఒప్పుకున్నట్లయితే అసెంబ్లీలో అప్పుడు మీరు మెర్జ్ చేయాలని చెప్పారు. కానీ అప్పటి వరకు ఆంధ్ర నాయకత్వం ఆగలేదు. 1956 మెర్జ్ చేసేసారు. అంటే ఇప్పుడు కూడా అటువంటి సిచ్యువేషన్ ఉంది.
ఆంధ్ర నాయకత్వం కేంద్ర ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉంది, కానీ మనం దాన్ని అడ్డుకునే పరిస్థితులు కూడా లేవు. ఇక్కడ ఉన్న రాజకీయ పార్టీ అంటే బీజేపీ ఎట్లా సపోర్ట్ చేస్తుంది, టీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్లో ఇప్పుడు ఈరోజు వాళ్ళందరూ కూడా చేయకుంటూ మీద గెలిచొచ్చు, కానీ దాంట్లో టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు, ఈ తెలుగుదేశం వాళ్ళు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. కాబట్టి మనం ఇదేదో అంటే ఒక గ్రూప్గా లేకపోతే ఒక యూనిట్గా ఉందని చెప్పడానికి లేదు. అందువల్ల ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఎవరినైనా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. మన రాష్ట్రంలో కాదు దేశంలో కూడా రాజకీయ నాయకులు వివిధ స్కామ్లు వెళ్తున్నారు. కాబట్టి వాళ్ళు అనుకున్నట్లయితే మన వాళ్ళని రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళని, కేసీఆర్ లాంటి వాళ్ళని ఇమ్మీడియట్గా ఏదైనా కేసులు ఇప్పిస్తామంటే వీళ్ళు అందరు లొంగిపోయే బాపతి కాదు. అంతేకాకుండా తెలంగాణ కోసం గట్టిగా నిలబడి ఎదిరించే వాళ్ళు కాదు. అందువల్ల ఏంటంటే మనం ఇప్పుడు ఏదో ఉద్యమాలు చేస్తామని కాదు మా ఉద్దేశము. మనం అవేర్నెస్ ఉండి అటువంటి పరిస్థితి వస్తే అంటే ఇప్పుడు ఆలోచనలో ఉన్నారు కాబట్టి అటువంటి పరిస్థితి వస్తే మనం జనంగా ప్రజలుగా మనం ఎదుర్కొంటే తప్ప ఈ ఉపద్రవాన్ని ఆపలేం. కాబట్టి దీన్ని పబ్లిక్ లోపల డిస్కషన్ పెడుతున్నాం. దానికి సంబంధించి వివిధ వర్గాల అభిప్రాయాలను మనం కూడగట్టగలిగితే రేపు ముందొచ్చే పరిస్థితిని ఎట్లా మనం నిర్వహించగలుగుతాం అనేది ప్రధాన అంశంగా తీసుకొని ఈ డిస్కషన్ మొదలుపెట్టాం. హైదరాబాద్లో 2-3 సార్లు డిస్కషన్ చేయడం జరిగింది. అంటే డిఫరెంట్ అభిప్రాయాలు వచ్చినాయి. ఇప్పుడు కొందరు ఏంటంటే రాజధాని ఎక్కడ హైదరాబాదు అవతల ఎక్కడైనా పెట్టుకుంటే మనకేం అభ్యంతరం అనేది కూడా వచ్చింది. ఇప్పుడు RRR అనేది ఏదైతే చేస్తున్నారో ఈ RRR వరకు కూడా ఈ యూటీ ఉంటుందనేది ఒక మనకు వస్తున్న సమాచారం. ఈ RRR కాక మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 1/4 ఆఫ్ ది పాపులేషన్ ఆఫ్ తెలంగాణ. ఇప్పటికే 27 మున్సిపాలిటీలు 4 కార్పొరేషన్లు కలిపి మొత్తం 3 కార్పొరేషన్ చేశారు. ఇవన్నీ కూడా ఏంటంటే అంతేకాకుండా ఒక రాజధానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పెంచుతున్నారు. నా మధ్యన కట్టకు కూడా రవాణా శాఖ మంత్రి వచ్చి రేవంత్ రెడ్డితో మాట్లాడినప్పుడు ఏంటి, మీరు మాకు ఢిల్లీలో ఉండే రవాణా సౌకర్యాలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాక పెంచితే పర్వాలేదు అన్నట్టుగా మాట్లాడాడు. అది బయటకు కూడా వచ్చింది. ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఇది రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించారు, ఇట్లా మీరు సెకండ్ రాజధాని అంటున్నారు కదా, మీరు ఏం ఆలోచన, మేము వాళ్ళు మాతో డిస్కస్ చేస్తారు, మేము డిస్కస్ చేస్తే మా అభిప్రాయం చెప్తాము, మా అభిప్రాయం చెప్పిన తర్వాత కదా వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాకు పొందారు అన్నట్టు. అంటే అసలు విషయం లేకపోతే అసలు ఎవరైనా చెప్పిందని ప్రశ్నించాలి విలేకరులు, అట్లా ప్రశ్నించట్లే. అంతేకాకుండా మోడీని బీజేపీ సీఎంలు కలవనంత ఎక్కువ సార్లు ఈ రేవంత్ రెడ్డి పోయి కలుస్తారు. మీరు గమనిస్తే బీజేపీ సీఎంల కంటే రేవంత్ రెడ్డి ఆయన ఎక్కువ సార్లు కలుస్తున్నాడు. రేవంత్ రెడ్డి అనేవాడు ఎప్పుడు ఎక్కడ ఉంటాడో మనకు తెలియదు. ఆయన ఖచ్చితంగా ఆయన పొలిటికల్ ఫిలాసఫీ అంటే ఏం లేదు. పొలిటికల్ ఫిలాసఫీ అంటే అధికారమే పొలిటికల్ ఫిలాసఫీ, ఇంకా వేరే ఫిలాసఫీ లేదు రేవంత్ రెడ్డి. అందువల్ల ఏంటంటే మనము ఎలైట్ అంటే ఐ మీన్ కొంచెం చదువుకొని రాజకీయ పరిజ్ఞానం కానివ్వండి లేకపోతే సామాజిక దృక్పథం ఉన్నవాళ్ళం కాబట్టి ఈ విషయంలో కొంచెం ఆలోచించి నిశ్చితంగా చర్చనీయాంశంగా చేసినట్లయితే వాళ్ళు ప్రజల లోపల వ్యతిరేకత ఉంది. కాబట్టి దీన్ని ముందుకు రాకుండా మనం నిరోధించగలిగితే ఈ సెకండ్ క్యాపిటల్ ఆర్ డ్యూటీ అనే దాన్ని మనం నిరోధించడానికి అవకాశం ఉంది. అందువల్ల ఈ అన్ని జిల్లాల్లో కూడా ఇట్లానే చర్చలు పెట్టి తద్వారా ఏదైనా ప్రోగ్రామ్ అంటే ధర్నాలు ఏదో రోడ్ల మీద కాకుండా అట్లీస్ట్ పాపులర్ ఒపీనియన్ మనం క్రియేట్ చేయగలిగితే అప్పుడు కేంద్రంలో ఉండే కేంద్ర ప్రభుత్వం కానీ రాజకీయ నాయకులు కానీ ఆలోచించడానికి అవకాశం ఉంటుంది. అది మరి ఇప్పుడు వస్తుందా లేదా అనేది కూడా ఒక ప్రశ్న. వస్తుందా, ప్రివెన్షన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ ఆఫ్ ది క్యూర్ అంటారు. మనం వచ్చిన తర్వాత ధర్నాలు చేసి లాఠీ చార్జీలు తిని ఇవన్నీ అయ్యే బదులు ముందే మనం ప్రిపేర్ అయ్యేది మా ఒపీనియన్. దాన్ని ఆధారంగా చేసుకుని ఈ చర్చకి మొదలు పెట్టాం. దాంట్లో రాజకీయ పార్టీలు కూడా జాయిన్ అవుతున్నాయి. ఎక్సెప్ట్ మనం బీజేపీ తప్ప ఇప్పుడు కాంగ్రెస్ తప్ప గతంలో ఉన్నట్టు కూడా అప్పుడు చదువుతున్నాం. కానీ వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళేం ఆలోచన చేయట్లేదు. బహిరంగంగా ఒకటే చెప్పారు మోహన్ భగవత్, మీరు చేసేది ఏది బహిరంగంగా చర్చకు పెట్టకండి. ఆయన పదే 2 సార్లు స్టేట్మెంట్ పేపర్లు ఏమిచ్చిందంటే ఈ ఒక్క విషయం కాదు, దేశంలో వాళ్ళు ఏదైతే సంస్కరణలు వాళ్ళకి మతానికి అనుకూలమైన సంస్థలు చేయదలుచుకున్నారో అవి మీరు బహిరంగంగా చర్చించకండి, మీరు చేసేది చేయండి.
అని ఆయన చెప్తున్నాడు. కాబట్టి మనం బీజేపీ వాళ్ళని అంత ఈజీగా నమ్మడానికి లేదు, ఆర్ఎస్ఎస్ అంతకంటే నమ్మడానికి లేదు. కాబట్టి మన జాగ్రత్తలు మనం లేకపోతే వచ్చే ప్రమాదం చాలా తీవ్రంగా ఉంటుంది. అందువల్ల మనం ఫ్యూచర్ జనరేషన్స్కి ఒక దృక్పథాన్ని లేదా వాళ్ళ యొక్క అంటే ఇక్కడ ఉన్న సామాజిక పరిస్థితిని లేకపోతే వచ్చే రాజకీయ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధం చేయడానికి మనం ఈ చర్చని పెడుతున్నాం. కాబట్టి మీ అందరి ఒపీనియన్ కూడా నేను తీసుకుంటాం. దాన్ని బట్టి మనం ఏం చేయాలనేది ఆలోచిస్తాం.